జై శ్రీమన్నారాయణ. మంచివారు మా రాజుగారని పంచిపెట్టి వాళ్ళు అప్పట్లోని బుక్లెట్ను కూడా తయారు చేయడం జరిగింది. సుమారుగా 1995లో ఆలయాన్ని ప్రారంభం చేసినప్పుడు ఇక్కడ విద్యుత్ కాంతులతో ఒక ఓంకారాన్ని సిద్ధం చేసి ఆ ఓంకారాన్ని ప్రారంభానికి రాజుగారిని పిలవడం జరిగింది. అది మొదలుకొని పంచవటి అనుబంధంతో రాజుగారు స్వామివారి సన్నిధి నిర్మాణానికి చక్కగా చిమ్మంటగడ్డ అందిస్తూ ఉండేవారు. ఆ తర్వాత ఆలయం అయిన తర్వాత ఆయన చైర్మన్గా నడిపిస్తూ ఉండేవారు పంచవటి వారు. ఆ తర్వాత ఆలయాన్ని ఉభయ వేదాంత ఆచార్య పీఠంలో ఉంచిన తర్వాత గౌరవ చీఫ్ కోఆర్డినేటర్గా శ్రీ 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 త్రిదండ శ్రీమన్నారాయణ రామానుజ చిన్నజీర స్వామి వారు రాజుగారిని నియమితం చేయడం జరిగింది. ఆ తర్వాత 2009లో ఆలయం దేవాదాయ శాఖలో చేరిన తర్వాత కూడా దేవాదాయ శాఖ వారు కూడా రాజుగారిని చైర్మన్గా నియమించడం జరిగిందనమాట. ఈ రకంగా స్థానికంగా ఉన్న పెద్దలతో కానీ లేదా అంటే రాజకీయ నాయకులతో కానీ ఎమ్మెల్యే గారు, ఎంపీ గారు, మినిస్టర్ గారు, డిప్యూటీ సీఎం గారితో కానీ అందరితో మంచి సాంగత్యాన్ని నడుపుతూ ఉండేవారు అనమాట. అందరి దగ్గర మంచి పేరు తెచ్చుకొని ఎటువంటి వివాదాలను కూడా రాజుగారు చేపెట్టకుండా దూరంగా ఉండి భక్తులతో కూడా చక్కగా ఉండేవారు అనమాట. ఆలయంలో ఏ కార్యక్రమం ఉన్నా చక్కగా భక్తులుగా రాజుగారు కూడా పాల్గొని అనేక సేవా కార్యక్రమంలో రాజుగారు పాల్గొంటూ ఉండేవారు అనమాట. అయితే ఈరోజు ఏకాదశి మరణం, ద్వాదశి దహనం శాస్త్రం చెప్పినట్టుగా ఏకాదశి రోజు రాత్రి ఆయన మరణం చెందడం జరిగింది. ద్వాదశి నాడే శరీరాన్ని దహనం చేయడం జరిగింది. అయితే ఇందులో బాధపడవలసిన విషయం ఏంటంటే పాపం మనవరాలకి వివాహం సిద్ధం చేసుకున్నారు 7వ తారీఖు నాడు. దానికి పాత్రం చూడకుండా, భౌతికంగా చూడకుండా ఆయన పరంపదానికి చేరుకోవడం కొంచెం బాధాకరమైన విషయం. భగవంతుడు ఏదైతేనే ఆయన ఆత్మని చక్కగా ఆయన పాదాల దగ్గర ఉంచుకొని పరిపూర్ణ జీవితాన్ని అనుభవించినందుకు రాజుగారిని అనుగ్రహించారు.